పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 13, 17, 13 నుంచి 17 వరకు. కాబట్టి మీ మనసును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రములు. ఇంతవరకు మీరు జరిగించిన కార్యములు బట్టి మీకు స్తోత్రములు. జరగవలసిన ప్రతి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. దీవించి మీరు ఆశీర్వదించండి. బలహీనలు ఉన్నారు, ప్రత్యేకించి దర్శించండి. వారికి కావలసిన క్షేమాన్ని, ఆరోగ్యాన్ని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా రక్షణ లేని వారు రక్షణ పొందగలుగుటకు, రక్షణ తీర్మానం చేసుకున్న వారు తప్పక బాప్తిసం పొంది మిమ్మల్ని ఆరాధించగలుగుటకు సిద్ధపరచండి. సంఘానికి క్షమాభివృద్ధి కలిగి చేయమని ప్రార్థన చేస్తున్నాము. చదువుకున్న మీ వాక్యాన్ని మా కొరకు దీవించండి. అందులో నుండి అవసరమైన సంగతులు, సత్యాలు మాకు అర్థమైన రీతిలో అందించి మా జీవితాల్లో ఆత్మీయంగా బలపరచబడి మిమ్మల్ని గణపరచునట్లుగా మీ సహాయం మాకు మెండుగా అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి నామమునే ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము ప్రియ తండ్రి. ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధులుగా జీవించుట అనే అంశము ఇక్కడ వ్రాయబడి ఉన్నది. చాలా చిన్న వర్తమానం మనం విందాము. 13 నుండి 17 వచనాలు మనం చదువుకున్నాము. ఇది వచనము 13వ వచనంలో కాబట్టి అనే మాటతో ప్రారంభించబడింది. కాబట్టి అంటే 3వ వచనం నుండి 12వ వచనం వరకు మనం కొన్ని విషయాలు ఆలోచన చేశాం. మనము నూతనంగా జన్మించిన వారమని, నిరీక్షణ కలిగిన వారమని, స్వాస్థ్యము కలిగిన వారమని, దేవుని శక్తి చేత కాపాడబడుతున్న వారమని, అవసరాన్ని బట్టి కొన్ని శ్రమలు అనుభవిస్తున్న వారమని, దేవుని ప్రవక్తలు తన ఆత్మ ద్వారా సువార్త ఆ వాక్యమును అందించగా మనం విని విశ్వాసం పొంది వీటి ద్వారా కొన్ని అనుభవాలు మనము పొందుకుని ఉన్నాము. కాబట్టి అని ఇప్పుడు కొనసాగింపు 3 నుండి 12 వచనాల్లో ఉన్న సారాంశం అది. ప్రవక్తలు, క్రొత్త నిబంధన ప్రవక్తలు దేవుని ఆత్మ ద్వారా ప్రచురించగా సువార్త విని విశ్వాసం నుంచి నూతన జన్మ, నిరీక్షణ, స్వాస్థ్యము, దేవుని శక్తి చేత కాపాడబడుతూ అనేక శ్రమల్లో, శోధనలో విజయం సాధిస్తూ దేవుని మహిమ కొరకు మనం సిద్ధపరచబడి మనము ఆ నిరీక్షణతో ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము కాబట్టి అని 13 ప్రారంభించారు. పైన ఈ అనుభవాలన్నీ మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాము. ఆ అనుభవాలు కలిగి దేవుని రాక కొరకు నిరీక్షణతో మనము ఎదురు చూస్తున్నాము. పైన 12, 3 వచనం నుండి 12 వరకు వచ్చిన అనుభవాలన్నీ కలిగి ఉండడం మాత్రమే కాదు, దేవుని కొరకు మనం నిరీక్షిస్తున్నాము కాబట్టి నిరీక్షించే మన జీవితంలో ఇంకా మనం ఎటువంటి అనుభవాలు కలిగి ఉండాలో ఇక్కడ స్పష్టంగా పేతురు గారు వ్రాస్తూ ఉన్నాడు. అందులో 13 నుండి 17 వరకు వచ్చిన భాగంలో ప్రాముఖ్యంగా పరిశుద్ధతను గురించి మరి పేతురు వ్రాస్తూ ఉన్నాడు. అంటే ప్రభుని నమ్మి ప్రభు కొరకు జీవిస్తూ ప్రభు రాక కొరకు నిరీక్షిస్తున్న ప్రతి విశ్వాసి కూడా ప్రాముఖ్యంగా పరిశుద్ధత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేస్తున్నాడు. అయితే ఇందులో
కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే 13వ వచనము చూడండి. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉన్నాడు. క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న మీరు ఒక ప్రత్యేకమైన కృప దేవుడు మీకు తేబోతున్నాడు. ఆయన రాకడగా వచ్చినప్పుడు ఆయన మన కొరకు ఇచ్చే బహుమానాలు కానీ, కిరీటాలు కానీ, ఘనత కానీ, మహిమ కానీ ఆయన తేబోతున్నాడు. ఆ కృప కొరకు మీరు ఏం చేస్తున్నారు? ఆ నిరీక్షణ కలిగి ఉన్నారు. సంపూర్ణ నిరీక్షణతో కలిగి ఉన్న మాట వాస్తవమే. కానీ అలాగా నిరీక్షణ కలిగి ఉన్న మీరు ఏం చేయాలన్నాడు? మీ మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి ఉండాలి అన్నాడు. నిబ్బరమైన చంచల మనస్సు కాదు, నిబ్బరమైన బుద్ధి, నిలకడైన మనస్సు, దేవుని కొరకైన పరిశుద్ధతలో మనం ఉండాలని పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే నిబ్బరమైన బుద్ధి అంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన నిగ్రహము కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన నిగ్రహము కలిగి ఉండాలని ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. దానికి ముందుగా మీ మనస్సు అనే నడుము కట్టుకోవాలి. మనస్సు అనే నడుము కట్టుకోవాలి. పేతురు ఆ పత్రికలో రాస్తున్న ప్రతి అంశంలో ప్రాముఖ్యంగా పాత నిబంధన లేఖనంలో ఉన్న కొన్ని ఆత్మీయ సత్యాలు కూడా బయలుపరుస్తూ ఉన్నాడు. మనం 3 నుండి 12 వచనాల్లో కొన్ని విషయాలు పేతురు పాత నిబంధన లేఖనాల్లో నుండి కూడా ఎలాంటి సంగతులను ఎత్తి ఇక్కడ వ్రాసాడో మనం ధ్యానించాం. ఇక్కడ నడుము కట్టుకొనుట అనేది కూడా పాత నిబంధనలో మనం గమనిస్తున్నాం కదండి. పాత నిబంధనలో కొన్ని సందర్భాల్లో నడుము కట్టు అంటే యూదులు వారి వస్త్రధారణ ప్రత్యేకంగా ఉంటుంది. వాస్తవానికి ప్రపంచానికే ప్రత్యేకం యూదులు అన్ని విషయాల్లో కూడా. అలాగే వస్త్రం కూడా నిలువు టంగి అని పైనుండి కింద దాకా వేస్తారు వాళ్ళు. అది నేలకి ఏమవుతుందంటే ఆనుకుని ఉన్నట్లుగా, అంటే ఉదాహరణకు ఇప్పుడు లేడీస్ ఉంటారు చూడండి, నైట్ వేసుకుంటారు, నేల కట్టుకుంటారు కదా కింద, అలాగా ఒకే అంగిలా పైనుండి కింద దాకా ఉంటుంది అనమాట. అది నేలకి తగులుతా రాబడి అడుతూ ఉంటే కొన్నిసార్లు కాళ్ళకు కూడా ఏమవుతుందంటే అది అడ్డుపడుతూ ఉంటుంది అనమాట. కనుక ఈ నడుము కట్టుకోవడం అనేది ఏ సందర్భాల్లో వారు చేస్తారంటే, వారు ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు త్వరితగతిన స్పీడ్గా వారు వెళ్ళిపోయేటప్పుడు వారి కాళ్ళకు అడ్డు పడకుండా ఏం చేస్తారంటే ఇక్కడ నడానికి కట్టుకుంటారు, కాళ్ళకు అడ్డు రాకుండా. కొన్నిసార్లు పరిచర్య చేసేటప్పుడు పనికి అడ్డు తగలకుండా ఏం చేస్తారు చెప్పండి? నడుముకు కట్టుకుంటారు. నేను కొన్ని రిఫరెన్స్లు మీకు చెప్తాను, మీరు తీరుబడిగా తర్వాత వాటిని మీరు ఆలోచన చేసుకోండి. మొట్టమొదటిగా మనం నిర్మాకాండంలో 12వ అధ్యాయంలో ఈ మాట చూస్తాం. మనం ఏమాట? నడుము కట్టుకోవటం. 12:11లో మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు తెరవాలను. త్వరపడుచు తెరవాలి. ఎందుకంటే వారు అది వాస్తవానికి తింటూనే ఐగుప్తు నుండి బయటికి రావాలన్నట్లుగా ఒక ప్రయాణానికి రెడీ టు గో అనే ఆ సిద్ధపాటును అది చూపిస్తూ ఉంది. సిద్ధపాటును చూపిస్తూ ఉంది. మీ నడుము కట్టుకొని అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేశాడు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనం కూడా చదవండి. రాజుల మొదటి గ్రంథం 18:46. 18వ అధ్యాయంలో యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకుని, చూడండి, ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యెజ్రెయేలు గుమ్మము వద్దకు వచ్చాను. పరిగెత్తుకుని వెళ్ళటానికి ఆహాబు కూడా ఇక్కడ ఏం చేశాడు చెప్పండి? నడుము కట్టుకుని అనే మాట చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథం 4:29. 4:29. అతడు నీ నడుము బిగించుకుని నా దండమును చేత పట్టుకుని పొమ్ము. ఎవరైనాను నీకు ఎదురు పడినడలా వారికి నమస్కరింపవద్దు. చాలు చాలు, నువ్వు త్వరపడి వెళ్ళాలి. గేహాజీ, షూనేమీరాలు
పరిగెత్తుకుని వస్తా ఉంది. నువ్వు త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళి నేను చెప్పింది నువ్వు చేయాలి. ఆ సమయంలో గెహాజీ కూడా ఏం చేస్తున్నాడు, ఏం చేసుకోవాలని చెప్పాడు, నీ నడుము బిగించుకుని నువ్వు ముందుకు వెళ్ళాలి. తర్వాత దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు 9వ అధ్యాయం ఇక్కడే మొదటి వచనం కూడా చదవండి. 9:1. అంతటా ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్తల శిష్యులలో నువ్వు నడుము బిగించుకొని తైలపు గిన్నె చేత పట్టుకొని అతడు ప్రవేశించినప్పుడు పుట్టిన యోషపాతు కుమారుడైన యెహూకు అభిషేకము చేయాలి. సరే, ఒక పని అప్పగించాడు. ఎలీషా ప్రవక్తల్లో ఒకడు, నువ్వు వెళ్ళి యెహూను అభిషేకించాలి, కాబట్టి నడుము కట్టుకుని వెళ్ళు అనే మాట చెప్పాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయము పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకో. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దాన్ని నాకు తెలియచెప్పుము అనే మాట ఇక్కడ చెప్పాడు కదా. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకో, నేను నీకు ప్రశ్న వేయుదును అనే మాట దేవుడే మరి ఇక్కడ యోబుతో చెప్తున్నాడు, నీ నడుము బిగించుకో. లూకా సువార్త చూడండి, కొత్త నిబంధనలో లూకా సువార్తలో కూడా ఇదే మాట ఉంది. 17:8. లూకా సువార్త 17వ అధ్యాయం 8వ వచనం. అంతేకాక నేను భోజనం చేయటకు ఏమైనా సిద్ధపరచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయము. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రం అవతల పెట్టివేసి యొక్క తువాలు తీసుకుని నడుమునకు కట్టుకుని. ఇప్పుడు పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మీ మనస్సు అనే నడుము, పాత నిబంధన నడుము కట్టుకునుట అనే మాట మనం చూస్తున్నాము. ఆ నడుము కట్టుకోవడాన్ని దేని చూపిస్తుంది అంటే మన మనస్సును నిబ్బరపరచుకోవటం. మనస్సు అనే నడుము అని పేతురు రాస్తున్నాడు. అంటే నిబ్బరమైన బుద్ధి అంటే ఆత్మలో నిగ్రహించుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి చెప్పండి, ఈ మనస్సును మనము కట్టుకోవాలి. రాజ్యాన్ని సంపాదించిన వాడి కన్నా మనస్సును కాపాడుకున్నవాడు గొప్పవాడు, మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు గొప్పవాడు అని ప్రసంగి రాస్తూ ఉన్నాడు పిల్లరా. కనుక దేవుని రాక వరకు నిరీక్షిస్తున్న మనము మన ఆత్మ నిగ్రహముతో మన మనస్సు అనే నడుము కట్టుకుని ప్రభు రాక కొరకు మనం ఏం చేయాలి చెప్పండి, నిరీక్షణ కలిగి ఉండాలని పేతురు రాస్తూ ఉన్నాడు. నడుము కట్టుకునడం అనే దానిలో మనం చదివిన ఆ రెఫరెన్స్లో ప్రాముఖ్యంగా 2 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి సిద్ధపాటు, ప్రయాణం కొరకై త్వరగా వారు ప్రయాణం చేయవలసిన సందర్భాలు, పరిచర్య చేసే సందర్భాలు. మీరు కూడా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆయన త్వరగా రాబోతున్నాడు కనుక మీరు త్వరగా మనస్సు అనే నడుము కట్టుకోండి. నిబ్బరమైన బుద్ధితో నిరీక్షణ కొరకు ఎదురు చూడండి. ప్రభు రాకడ కొరకు పేతురు కూడా ఈ సంగతులు రాస్తూ ఉన్నాడు. పిల్లరా, ప్రభు రాక కొరకు మనం ఎదురు చూస్తున్నాం. నిజమే, ఆయన నేడో రేపో రాబోతున్నాడు. వాస్తవమే. మీ మనసు నడుము కట్టబడిందా? మనసు అనే నడుము కట్టబడిందా? ఆత్మ సంబంధమైన నిగ్రహాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఇంకా లోక సంబంధమైన ఆశలు, భోగాలు, ప్రియరా, వీటి వరకు మనం ఆతృత కలిగి ఉన్నామో మనం పరీక్ష చేసుకోవాలి. తర్వాత ఏమన్నాడు? కాబట్టి మీ నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గల వారై తేబడు కృప సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. అంత మాత్రమే కాదు
నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును చెప్పండి, సమస్త ప్రవర్తన అందరూ చెప్పండి, మీరును సమస్త ప్రవర్తన మీరును అముక సమస్త ప్రవర్తనలోను పరిశుద్ధులై ఉండండి. మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి. మీ ఆత్మ నిగ్రహముతో మీ మనసుని నడుము కట్టుకొని నిరీక్షిస్తున్న మీరు సమస్త ప్రవర్తనలో కూడా ఏమై ఉండాలి. ఈ మాట కూడా లేవియాకాండం 11వ అధ్యాయం 4వ వచనంలో ఎత్తి పెట్టి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అక్కడ 2 సందర్భాలు లేవియాకాండంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుడు సెలవిచ్చాడు. పేతురు ఆ మాట ఎత్తి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ప్రభు రాకడ వరకు నిరీక్షిస్తున్న మనము మనసు ఆత్మ నిగ్రహంతో పాటు ఏం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. నేను అంటాను, మన ఆత్మను ఎప్పుడైతే నిగ్రహించుకున్నామో అప్పుడు పరిశుద్ధతలో మనము ముందుకు వెళ్ళగలం. ఆత్మను నిగ్రహించుకోలేనప్పుడు పరిశుద్ధతను మనం కాపాడుకోలేము. వాస్తవంగా మనం పాపాత్ములం. కానీ యేసు ప్రభు రక్తములో కడగబడినాక మనం ఏం చేయబడ్డాం చెప్పండి, పరిశుద్ధులుగా చేయబడ్డాం. యేసు ప్రభు కోరిక ఏంటంటే తండ్రి యొద్దకు సంఘం అనే కన్యకను మత్స ముడత డాగు లేని కళంకము లేని పవిత్రురాలుగా పరిశుద్ధురాలుగా ఈ సంఘం అనే వధువును తీసుకువెళ్ళి తండ్రికి చూపించాలని ఆశపడుతున్నాడు కుమారుడైన క్రీస్తు. మరి సంఘము వధువు సంఘముగా సంఘం ఏం చేయాలి చెప్పండి, ఒకే వరుడు కొరకు ఎదురు చూడాలి. ఆ వరుడు కొరకు ఎదురు చూసే ఈ వధువు కన్యకగా ఉన్న ఈ సంఘము తన పవిత్రతను ఏం చేయాలి చెప్పండి, కాపాడుకోవాలి. ఇది గొప్ప సత్యం. ప్రియుడైన క్రీస్తు వరుడు కొరకు ఎదురు చూసే సంఘం అనే కన్యక తన పవిత్రతను కాపాడుకోవాలి, తన పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఒక్కడే పురుషునికి నేను ప్రదానము చేసి తిని అని పౌలు కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం 5వ వచనంలో ఒకడే పురుషుడు, ఆయన క్రీస్తు. సంఘం వధువుగా ఉంది. అది సంఘము తన పరిశుద్ధతను కాపాడుకోవాలి. సంఘం అంటే ఎవరు? ప్రభువు నమ్ముకున్న నీవు నేనే. మన జీవితాల్లో మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువుని చూడలేడు. హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు కదా, పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువుని చూడలేడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఏమై ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అమ్మా, నీ ఆలోచనలో, నీ ప్రవర్తనలో, నీ యవ్వన జీవితంలో, నీ కుటుంబ జీవితంలో స్త్రీలు కానీ పురుషులు కానీ దేని కాపాడుకోవాలి? చాలామంది జీవితాల్లో పరిశుద్ధత కోల్పోతున్నారు, పరిశుద్ధతకు దూరం అయిపోతున్నారు. యవనస్తులు పరిశుద్ధత లేకుండా బ్రతుకుతున్నారు. పెండ్లైన పురుషులు స్త్రీలు కూడా పరిశుద్ధత లేకుండా బ్రతుకుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. విచారం అండి. దేవుడు ఆశపడుతున్నాడు మనము సమస్త ప్రవర్తనలో ఎలా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఇక్కడ ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకింపబడుట. పరిశుద్ధత అంటే అర్థం ఏంటి చెప్పండి, ప్రత్యేకించబడుట. ఒక వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో ఆ వ్యక్తి అది మొదలుకొని ప్రత్యేకించబడిన వాడు అనే సంగతిని మనసులో పెట్టుకోవాలి. చాలా మంది బాప్తిసాలు ఎందుకు తీసుకోవట్లేదు తెలుసా? బాప్తిసం తీసుకుంటే జాగ్రత్తగా ఉండాలండి, అందుకే తీసుకోవట్లేదండి. అది కాదు. యేసు ప్రభుని రక్షకుడుగా నువ్వు ఎప్పుడు అంగీకరించావో అప్పుడు నువ్వు ప్రత్యేకమైన దానవు, నువ్వు అప్పుడే ప్రత్యేకమైన వాడవు. రక్షణ పొందినది మొదలుకొని పవిత్రంగా జీవించాలి. అంతే, బాప్తిసం పొందిన తర్వాత కాదు. అర్థం కాదు చాలా మంది. ఇంకా నేను కూడా ఇన్ని సంవత్సరాలు బట్టి చెప్తానే ఉన్నా, అయినా మీకు ఇంకా అర్థం కాలేదు. ఎందుకు చాలా మంది ఆ మాట చెప్తారు తెలుసా? రక్షణ అంటే బాప్తిసం అని చెప్తారు వాళ్ళు. అందుకే బాప్తిసం పొందిన కానీ జాగ్రత్తగా ఉండాలని. కాదు కాదు, రక్షణ అంటే బాప్తిసం కాదు. బాప్తిసం నిన్ను రక్షించదు.
పాప క్షమాపణే రక్షణ అనుభవానికి నూతన జన్మకు మూలమై ఉందండి. రక్షణ పొందుతున్నావు అంటే అర్థం ఏంటంటే ప్రభుని నీ హృదయంలోనికి స్వీకరిస్తున్నావు. మరి ప్రభుని హృదయంలోనికి వస్తే మరి పాపం చేయడానికి ఎలా కుదురుద్ది? యేసు ప్రభువుని జక్కే కలుసుకున్నంత వరకు పాపాత్ముడుగా ఉన్నాడు. ఆ ఊరి వారు పాపాత్ముడు అని పేరు పెట్టారు. లూకాసు 19వ అధ్యాయం. ఒకరోజు ఆశ పుట్టింది యేసు ప్రభువుని చూడాలని. యేసు ప్రభు, జక్కయ్య నేను నీ ఇంట్లో ఉండాలి అన్నాడు. జక్కయ్య యేసు ప్రభుని ఇంట్లో చేర్చుకున్నాడు. అక్కడ జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? అప్పటి వరకు పాపము చేసి సంపాదించిన ధనము అది పాపం అని అర్థమైంది జక్కయ్యకి. యేసు ప్రభు ఎప్పుడైతే ఇంటిలోకి వచ్చాడో ఇంటిలో ఉన్న పాపం అంతా బయటికి గెంటేశాడు. నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్న వాళ్ళకి రెట్టింపు నేను ఇచ్చేస్తాను ప్రభువా. ప్రభు మీ డబ్బు పంచమని చెప్పలేదు అక్కడ. కానీ యేసు ప్రభు ఎవరి హృదయాల్లో ఉన్నాడో వారి హృదయాల్లో పాపానికి తావులేదు. నీ హృదయం ఇంకా పాపమే ఉన్నట్లయితే నీ జీవితంలో ప్రభు లేడని అర్థమైపోతుంది. అదే నిదర్శనం. అదే నిదర్శనం. ప్రభు ఉన్న చోట పాపానికి తావు లేదు. లైట్ వెలిగితే చీకటి ఉంటుందండి అక్కడ. ఇంకా చీకటి ఉందంటే అర్థం ఏంటంటే ఆ లైట్ వెలగలేదని అర్థం. ఆ లైట్ పని చేయట్లేదు. లేకపోతే ఆ లైటింగ్ బయటికి రాకుండా ఆ లైటింగ్ మసిపూసి ఉంటుంది అంతే. అందుకే అక్కడ ఏ కార్యము కూడా, ఇంకా ఎవరైనా ఇలాంటి భ్రమలో ఉన్నారా? అర్థం చేసుకుందాం. ప్రభు నిజంగా మన హృదయంలో ఉన్నట్లయితే, దేవుని ఆత్మ మన హృదయంలో కార్యం చేస్తున్నప్పుడైతే అక్కడ పాపం ఏమాత్రం ఉండడానికి వీలు. ఇంకా నువ్వు ప్రభువు నమ్ముకున్నానని చెప్పి నువ్వు పాపం చేస్తున్నావు అంటే అసలు నీలో ప్రభు లేడు, నీలో ఆత్మకార్యము జరగట్లేదని అర్థమవుతుంది ప్రియ. కనుక పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకించబడిన వాడు, సెపరేటెడ్ పీపుల్స్, ప్రత్యేకించబడిన ప్రజలు మనం. ఎప్పటి నుండి ప్రత్యేకత? ఏమా ఎప్పటి నుండి ప్రత్యేకత? ప్రభునందు విశ్వాసం ఉంచినది మొదలుకొని. అసలు రక్షణ అంటే ఏంటి? అసలు రక్షణ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ప్రత్యేకించబడటమే. రక్షించబడుతున్నారు, రక్షణ తీర్మానం చేసుకున్నాము అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకించబడిన వారని అర్థం అండి. అపోస్తలుల కార్యముల గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 40వ వచనం చదవండి. 2:40. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందని వారిని. చెప్పండి, ఇప్పుడు రక్షణ పొందడం అంటే అర్థం ఏంటి? ఏమండి, రక్షణ పొందడం అంటే అర్థం ఏంటంటే ఈ మూర్ఖమైన తరానికి వేరై ఉండటమే. ఈ మూర్ఖమైన లోకంలోనికి వేరు చేయబడటమే, ప్రత్యేకించబడటమేనండి. బాప్తిసం పొందినప్పుడు కాదు, రక్షించబడినప్పుడు, రక్షణ తీర్మానం కలిగి ఉన్నప్పుడు, పాపపు ఒప్పుకోలు కలిగి ఉన్నప్పుడు, పాప క్షమాపణ మనం పొందుతున్నాము అని అంటే యేసు ప్రభువుని రక్షకుడుగా నీ హృదయంలో స్వీకరిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకానికి, ఈ తరానికి మనం వేరైపోయిన ప్రజలు. అందుకే ఈ లోకంలో మనల్ని ఎవరు గౌరవించరు, సన్మానించరు, మన మాటలు ఎవరు పట్టించుకోరు కదండి. ఎందుకంటే మనం వేరైన ప్రజలు. బాప్తిసం పొందినప్పుడా? ఏమండి, బాప్తిసం పొందినప్పుడా? రక్షణ ప్రాముఖ్యమైంది కదా. అలాగైతే వినండి, తీర్మానం చేసుకుని బాప్తిసాలకు ఇంకా చూద్దాం అనుకున్న వారు మీరు రక్షణ తీర్మానం చేసుకున్న రోజునే వేరు చేయబడ్డారు. ఇంకా నేను విచారమైన మాట ఏంటంటే తల్లిదండ్రులే ప్రోత్సహించట్లేదండి బిడ్డల్ని. దేని కొరకు? పాపానికి ప్రోత్సహిస్తున్నావే. బాప్తిసం పొంది ప్రభువుని ఆరాధన చేయమని నీ ఇంట్లో ఉన్న ఎవరి బిడ్డల్ని ఎందుకు ప్రోత్సాహం చేయట్లేదు? ఎందుకు చేయట్లేదండి? ఎవరిది తప్పు, ఎవరిది మిస్టేక్ చెప్పండి? అన్ని విషయాల్లో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు బాప్తిసానికి ఎందుకు ప్రోత్సహించట్లేదు? చాలా విచారం అండి ఇది. నీ బిడ్డలు నువ్వే పాడు చేసుకుంటున్నావు. ఇంకా టైం ఉందంటే ఏంటి? నీకు టైం ఉంది, ఏంటబ్బా నీకు టైం అంటావు ఏంటి? బాప్తిసం తీసుకుని ప్రభుని ఆరాధన చేయ నమ్మకంగా అని గద్దించవలసింది పోను. మా అమ్మాయి అప్పుడే బాప్తిసం తీసుకోదండి. ఎవడు నువ్వు తీసుకుంటే ఇక్కడ కలిసి వద్దు ఎవరికన్నా.
మన బిడ్డలకు మనం ఏం పునాదులు వేస్తున్నాం ఒకసారి జాగ్రత్త పరిశీలన చేసుకోండి. ఎంతకాలం గంప కింద కోళ్ళ కప్పెడతావు? ఓ రోజు గంప ఎగిరిపోయిందంటే నీ పిల్లలు చెదిరిపోయారంటే నీ చేతికి, ఆ రోజు రాకముందే దేవుళ్ళు బలపరచు. చేతులు కాలేక ఆకులు పట్టుకోకండి, ఏడవకండి. యవన బిడ్డలు పాడైపోతున్నారని గ్రహించినప్పుడే బుద్ధి చెప్పి గద్దిస్తే తీవ్ర పరిణామాల్లోకి వెళ్లకుండా కుటుంబాలు బాగుపడతాయి. ఇంకా మనం ఏదో మెల్ల కన్నేసుకుని గుడ్డు కన్నేసుకుని ఇంకా ఇంకా అన్ని తెలుసుండు కూడా ఇంకా మా వాడు మంచోడు గంప కింద కోడేసి కింద కప్పిపెట్టి చివరికి ఒకసారి గాలి వేసినప్పుడు అది ఎగిరిపోతుంది. పిల్లలు ఏమైపోతున్నారు చెప్పండి? ఇది తప్పు ఎవరిది? నీ పిల్లలకి 60% ఉంటే 40% నీది 60% తప్పు. మీ అమ్మాయి పాడైపోయిందంటే నీది 60% తప్పు ఉంది అందులో. మీ అబ్బాయి పాడైపోయింటే 60% నీదే తప్పు ఉంది, మిగిలిన 40% వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు ఆ మాట చెప్పగానే నువ్వేమనలేదు, మా అమ్మ కూడా ఏమనలేదు కదా, ఇంకా కొంచెం చేయవలసినవి ఉన్నాయి చేసేసి అప్పుడు దా నువ్వు బతుకుంటావా చస్తావా? రేపేమి సంభవించినో నీకు తెలియదని వాక్యం చెప్తుంటే రేపు చూద్దామండి ఇంకా టైం ఉందంట. ఒక అమ్మాయిని అడిగితే ఇంకా టైం ఉందండి. నీ టైం ఎంతో నీకు తెలుసా? అసలు దేవుడికి టైం ఇచ్చాడు, ఆ టైంని నువ్వు ఉపయోగించుకోవాలి. కానీ రేపు అనేది నీది, దానికి రూపే లేదని పాట పాడతావుగా. మరి ఈ టైం నీకు ఎవడు ఇచ్చాడు? పలానా రోజు దాకా నువ్వు ఉంటావు నీకు ఎవరు చెప్పాడా? గ్యారంటీ ఇచ్చాడా? కనుక పరిశుద్ధత కలిగి ఉండటం అంటే మరొక అర్థం ఏంటంటే ప్రత్యేకంగా బ్రతకడం. నువ్వు ఏ స్థలంలో ఉన్న దేవుని పిల్లలు ప్రత్యేకంగానే ఉండాలి. మందిరంలో మాత్రమే కాదు, ప్రత్యేకమైన వేషధారణ, ప్రత్యేకమైన భాషలు, ప్రత్యేకమైన మాటలు కేవలం మందిరంలోనే కాదు, నువ్వెక్కడ ఉంటే అక్కడ నీ ప్రత్యేకతను నువ్వు చూపించాలంతే. భక్తులు అందరూ కూడా ఏ స్థలంలో ఉన్న వారి దాన్ని ఏమంటారంటే ఆ ముద్రను చూపించగలిగారు అంతే. ఏ ముద్ర? దేవుని ఆత్మచేత ముద్రించబడ్డాం కదా, ఆ ముద్రను చూపించగలిగారు. మేము దేవుని పిల్లలమని చూపించగలిగారు. అవసరమైతే నిందలు పడ్డారు, కష్టాలు అనుభవించారు, ఆకలితో అలమటించారు, కొన్నిసార్లు లాభాపేక్ష కూడా వదిలిపెట్టేశారు. కానీ ఆ ముద్ర పోకుండా జాగ్రత్త పడ్డారు. ఇవాళ మన ముద్ర కనబడకుండా కప్పేస్తున్నాం, మనకు వచ్చి ఏమైనా పోతే ఏమైనా ముద్రను దాచిపెడుతున్నాం కదా. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి అంటే అర్థం ఏంటంటే పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అదే సమయంలో మనం ప్రత్యేకించబడిన వారము, సెపరేటెడ్. చూడండి ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అనుకుంటా, క్షమించండి, 2వ పత్రిక చూడండి, 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలా శ్రమిస్తున్నాడు. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనయ్యుందును, వారి నా ప్రజలయ్యుందును. కావున మీరు దేవుని ఎరగని వారి మధ్య నుండి బయలుపడాలి. వారి ఆచారాలకు, అలవాట్లకు, మాటలకు, ఆలోచనలకు, తలంపులకు ప్రత్యేకంగా ఉండండి. ఎందుకు ప్రత్యేకంగా ఉండాలి? మనలో దేవుడు ఉన్నాడు. లోకస్తులు దేవుడు లేని ప్రజలుగా ఉన్నారు, మనము దేవుణ్ణి కలిగి ఉన్న ప్రజలుగా ఉన్నాం. దేవుడు మన మధ్య సంచారం చేస్తున్నాడు కనుక మనము సమస్త లోక విధానాలకు ప్రత్యేకంగా మనము ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, నీవు తండ్రినైందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. నా కుమారులుగా కుమార్తెలుగా ఉంటారు, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మీతో ఉంటాను, నేను మీ మధ్య ఉంటాను, మీరు నా పిల్లలు కాబట్టి మీరు ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటాడు ప్రభు? అమ్మా ఎవరి దగ్గర ఉంటాడు? ఏంటండి? ప్రత్యేకంగా ఉంటే మన దగ్గర కాదు. కామన్ డైలాగ్ మనకు కదా, మన దగ్గర ఉంటాడు లేదా నా దగ్గర ఉంటాడు కాదు.
ఎవరి దగ్గర ఉంటాడని చెప్పాడు ఇక్కడ? ఎవరైతే దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడతారో దేవుడు వారితోనే ఉంటాడు. దేవుడు వారితోనే ఉంటాడు, వారి మధ్యలో ఉంటాడు. వీరే నా పిల్లలు అని చెప్పుకుంటాడు. చూడండి, మనం కాని పనులు చేసినప్పుడు అసలు మా పిల్లని చెప్పుకోవడానికి కూడా నాకు అంటున్నారా? నిజమేనా కాదు చెప్పండి? సిగ్గా కాదా? మా పిల్లని చెప్పుకోవడానికి, మా అబ్బాయిని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. ఎందుకంటే వాడు బతుకు సరిగా, మరి నీ బతుకు నా బతుకు సరిలేకపోతే నా కుమారుడు అని చెప్పుకుంటాక ఎలాగా? మనమే చెప్పుకోలేము, మరి ఆయన ఎలా చెప్పుకోవాలా? అంత పరిశుద్ధుడు. నిన్ను నన్ను చూసినప్పుడు అపవిత్రత కలిగి ఉన్నప్పుడు నా పిల్లలని చెప్పాలా? అది ఎలా చెప్పగలడు ఆయన? కాబట్టి దేవుని కొరకు మనం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నాం. ఎందుకు? నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం కదా. ప్రభుత్వం ఆయన రాకుండా ఎత్తబడాలని ఎదురు చూస్తున్నాం కనుక పరిశుద్ధత కలిగి జీవించాలి. సమస్త ప్రవర్తనలో ఈ లోక విషయాల్లో మనం ప్రత్యేకంగా ఉండాలి. ఇక్కడ పరిశుద్ధత అంటే మరో మాట కూడా నిర్వచనం చెప్పాడు పేతురు గారు. ఏంటంటే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఉన్నాను కనుక రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులైన పిల్లలై. ఇది మరొక నిర్వచనం. ఆగండి. పరిశుద్ధత కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే విధేయత కలిగి ఉండటం. ఎవరు పరిశుద్ధత కలిగి ఉండగలరంటే ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారే పరిశుద్ధతను కలిగి ఉంటారు. పరిశుద్ధతకు మరో పేరు ఏంటంటే విధేయత. అంటే దేవుని మాటకు, దేవుని వాక్యానికి మనం విధేయత ఎప్పుడైతే చూపించగలుగుతామో అప్పుడు ఖచ్చితంగా మనలో పరిశుద్ధత ఉంటుంది. కాబట్టి పరిశుద్ధత కలిగి ఉండటం అంటే వ్యక్తిగతంగా పరిశుద్ధత, అది సూటిగా ఉన్న మాట. మరొక మర్మముగా ఉన్న మాట ఏంటంటే ప్రత్యేకించబడుట. మరొక మాట ఏంటంటే విధేయత. దేవుని రాక వరకు నిరీక్షిస్తున్నాను నీవు నేను, ఆయన తీసుకొచ్చే కృప కొరకు ఎదురు చూసే నీవు నేను విధేయత కలిగి బ్రతకాలి. ఎవరికి విధేయులుగా ఉండాలి? దేవునికి విధేయులుగా ఉండాలి. అంటే ఆయన మాట చొప్పున మనం జీవించాలి. ఆయన మాట చొప్పున మనం జీవించాలి. దేవుని మాటకు లోబడి జీవించాలి. పేతురు ఈ పత్రికలోని 5వ అధ్యాయంలో మీరు దీన మనస్కులై ఆయన చేతి కింద ఉండండి, తగిన సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు అని 5వ అధ్యాయంలో పేతురు రాస్తూ వచ్చాడు కదా. దీనులుగా ఉండండి. బిడ్డలు తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి. భార్య భర్తకు విధేయత కలిగి ఉండాలి. సంఘములో సేవకునికి విధేయత, పెద్దలకు విధేయత, పరిచారకులు విధేయత కలిగి ఉండాలి. మనం అందరము దేవునికి విధేయత కలిగి ఉండాలి. విధేయత అనేది కూడా పరిశుద్ధతలో ఒక భాగం. మనం విధేయత కలిగి లేము అంటే మనలో సంపూర్ణ పరిశుద్ధత లేదు అనేది చూపిస్తుంది. ఈ విధేయతకు మాదిరి ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 6 నుండి 11 వచనం మనం చదువుతాం. మరణం పొందినంతగా తన్ను తాను విధేయత, తండ్రికి విధేయుడైన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇదే పేతురు పత్రిక 2వ అధ్యాయంలో నేర్పుతున్నాడు. ఆయన తన అడుగు జాడలు మనం మాదిరి ఉంచి పోయాడు. పరిశుద్ధతలో, ప్రత్యేకతలో, విధేయతలో మనకు మాదిరి ఎవరు? మన ప్రభువైన. మరి విధేయత కలిగి ఉన్నారా? దేవుని వాక్యానికి మనం సంపూర్ణంగా లోబడుతున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఇంకో మొక్క నేను చెప్పి నేను ముగిస్తా. 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయన ప్రార్థన చేయించున్నారు గనుక మీరు పరిశుద్ధులై ఉన్నంత కాలము భయముతో. ఇది కూడా ఎందులో ఇమిడి ఉందంటే పరిశుద్ధతలో ఇమిడి ఉంది. ఎవరు నేను మాట్లాడుతాను చూడండి. అందరూ నాకు ఈ పని చేస్తే మా అమ్మ నన్ను కొడద్ది అనే భయం ఉంటే ఆ పిల్లోడు కానీ ఆ తల్లికి కోపం తీసుకొచ్చే పని చేస్తారా? చెప్పండి, మీరు చేస్తారా? చేశారు అంటే అర్థం ఏంటి? అప్పుడు మీరు ఏమంటారు? ఇంటికి రాగానే మొదటి ప్రశ్న ఏంటయ్యా రాజుగారు? మీరేమన్నారా?
అందరులే మీరు అందరూ గారాలు పట్టీలు చేస్తున్నారు మీరు అందరూ పిల్లల్ని. భయం ఉందారా నీకు అంటారా అంటారండి? ఏమా భయం ఉందా? నిజమే, భయం ఉందా? భయం లేదు కాబట్టి ఆ పనులు చేస్తా ఉన్నారు. మరి దేవుని భయం ఉంటే దేవుని భయం ఉంటే సర్వోన్నతుడు, శక్తివంతుడు, శ్రీమంతుడు, మహోన్నతుడు, సర్వాధికారి, అబ్బో ఎన్ని మాటలు ఉచ్చరిస్తావో. ఇంత సర్వాధికారి అయిన దేవుడు నీ దేవుడు అయినప్పుడు, ఆయనకి ఇష్టం లేని పని నువ్వు చేసేటప్పుడు మరి దేవుని భయం ఉండదా? మరి ఆయన సర్వశక్తిమంతుడు కదా, నేను ఒక దెబ్బ కొడితే నేను ఏమైపోతాను అని భయం ఉండాలి కదా. నేను ఈ పని చేస్తే దేవుడు ఒక దెబ్బ కొడతాడేమో, నేను ఏమైపోతాను? ఈ పని చేస్తే ఆయన ఊతాడేమో, నేను ఏమైపోతాను? నేను ఈ పని చేస్తే దేవుడు కోపగిస్తాడేమో, ఆయన కోపగిస్తే నా పరిస్థితి ఏంటి అన్న భయం ఉంటే పాపం ఎందుకు చేస్తావు? పరిశుద్ధత కలిగి జీవించడం లేదు అంటే అర్థం ఏంటంటే దేవుని భయము. కొంతమందికి ఎవరి భయం ఉండదండి. కొంతమందికి ఎవరి భయము పై గర్వంగా చెప్తాను, నేను ఎవరికి భయపడను. భయపడకపోతే ఏమవుతావు? నాశనానికి నరకానికి పోతావు రేపు పొద్దున. అంటే నువ్వు దేవునికి భయపడవా అన్నాడండి దొంగ కదా అండి. ఎడమవైపు ఉన్న దొంగ చూసి కుడివైపున దొంగ అన్నాడు, ఈ మనం చేసిన పనికి ఈ శిక్ష తగిందే, ఆయనలో ఏ తప్పు కూడా లేదు, ఆ దేవునికి భయపడవా అంటే ఆడు అప్పుడు కూడా భయపడలేదండి. ఆడు కళ్ళు కాపులు పొడుచుకుని తిని కాళ్ళు ఇరగొట్టి శిలువ మీద చచ్చి రేపు పాతాళానికి పోయాడు కదండి. భయపడిన వాడు ఏమయ్యాడండి? ఏమండి, దేవుని భయానికి లోబడిన వాడు ఏమయ్యాడండి? ప్రభుతో పరదేశుకు వెళ్ళాడండి. దేవుని నమ్ముకున్నాను చెప్పుకోవడం కాదు, ఆయన నా దేవుడు అని చెప్పుకోవడం కాదు, ఆ దేవుడికి తగ్గ భయము నీలో. మన దేవుడు సర్వశక్తిమంతుడు. మనం ఎవరు భయపడతామంటే 10 చేతులు ఉండాలా, కళ్ళు ఎంత ఉండాలా, మొహం ఎంత ఉండాలా, నాలుగు ఎంత ఉండాలా, ఆయుధాలు ఉండాలి చేతుల్లో. ఉంటే అక్కడికి వెళ్ళి, ఎందుకంటే ఈ రోగం అంతా ఎందుకంటారో తెలుసా? భయపడతామని. లేకపోతే నాలుగెంత తీసి కత్తి తీసి ఒక దెబ్బ ఎత్తి చచ్చిపోతామేమో అని అది యేసుప్రభు ఆ రోగం ఏమి కూడా. అందుకే మనం భయపడం కదా. ఎందుకు భయపడలేదు మనం? ఆయన ప్రేమ కలిగిన వాడండి, జాలి కలిగిన వాడండి, దయ కలిగిన వాడండి, కనికరమూర్తండి. ఎన్ని పాపాలు చేసిన ఏం చేస్తాడండి? నిజమా? ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడు? పాపముని అన్నాడు ఆయన హెచ్చరిక చేస్తాడు, సరి చేసుకోకపోతే చంపేస్తాడు. అది ఇది మన కృపాకాలం ఉన్నాం కాబట్టి మనం బ్రతుకున్నాం. లేకపోతే మనకి ఈరోజు ఎప్పుడో మన సమాజంతో నిండుకోను. నేను ఉండేవాళ్ళు లేదు, మీరు ఉండేవాళ్ళు లేదు. మనం అనేక విషయాల్లో చూడండి, పాత నిబంధనలు విమోచించింది దేవుడే. హెచ్చరిక చేశాడు, ముందే చెప్పాడు, మీరు జాగ్రత్త, ప్రయాణాలు ఎలా ఉండాలి, ఇదిగో కణానేస్తారు ఎలా ఉండాలి, లేకపోతే మీరు చస్తారని దేవుడు చెప్పాడు. చంపేశాడు, బతికించాడు. అరణ్యంలో రాలిపోయారా? ఎవరు రాలిపోయారు? దేవుని ప్రజలే. ఎందుకు రాలిపోయారు? దేవుని మాటకి భయపడక, దేవునికి భయపడక. జాగ్రత్త, నరకమేమి వెళ్ళవు కానీ ఈ లోకాన్ని త్వరగా ఇచ్చిపెడతాం అంతే, దేవునికి భయపడకపోతే. అర్థమైందండి ఈ మాట? నరకానికి ఏం పోవు కానీ, రక్షణ తీర్మానం చేసుకున్నావు, బాప్తిసం కూడా తీసుకున్నావు కదా, నరకానికి ఏం పోవు. కానీ దేవునికి భయపడి పాపానికి దూరంగా ఉండకపోతే ఈ లోకాన్ని త్వరగా ఇచ్చిపెడతాం అంతే. త్వరగా ఇచ్చిపెట్టేస్తాం ఈ లోకాన్ని. కనుక పరిశుద్ధతలో మరో విషయం ఏంటంటే దేవుని భయం. భయము నుండి పాపము చేయకుడి అని 4వ కీర్తనలో దావీదు రాశాడు కదండి. ఏమునుంది? 4, 5 కదా. భయము నుండి పాపం చేయకండి. దేవుని భయం ఉంటే ఎవడైనా సరే ఏం చేయాలి చెప్పండి? భయం లేకపోతే. కనుక పరిశుద్ధతలో ఇది ఒక భాగం, భయపడుట. ప్రభు కొరకు నిరీక్షిస్తూ ఎదురు చూస్తున్న మనము ఆత్మ నిగ్రహంతో ఉండాలి. ఆత్మ నిగ్రహంతో మాత్రమే కాదు, మన సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధత అంటే ప్రత్యేకత కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధత అంటే విధేయత కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధత అంటే దేవునికి భయపడి ఉండాలి. ఉన్నాయా మన జీవితాలు ఇవి? రాక కొరకు ఎదురు చూస్తున్నాంలే, ఆయన తెచ్చే కృప కొరకు ఎదురు చూస్తున్నాను ఏమే, కానీ ఇట్టి ఆత్మీయ జీవిత అనుభవాలు మనలో కలిగి ఉన్నామా? ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా మనం ఏం చేయాలి? వాటిని మనం అన్వయింప చేసుకోవాలి. నిజమే ప్రభువా,
నీకు ఆ రాక కొరకు ఎదురు చూసే నేను ఇవో పరిశుద్ధత విషయంలో దారి తప్పాను. నీ కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాను. నీ నీ మాటలకు, నీ వాక్యానికి నేను విధేయత చూపించలేకపోతున్నాను. ప్రభువా, చాలాసార్లు నేను నీకు భయపడి జీవించలేకపోతున్నాను నాయన, నన్ను క్షమించు అని మనం ఏం చేయాలండి? ఉదయకాలం మనం జ్ఞాపకం తీసుకున్నాం కదా, అతిక్రమములు దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని మళ్ళీ ఇంటికి మోసుకెళ్ళిన వాడు, అంతేనా? వాటిని ఒప్పుకొని ఏం చేయాలమ్మా? అతిక్రమం తెలిసినప్పుడు ఒప్పుకోవాలి. మనలో ఉన్న లోపం ఏంటంటే ఒప్పుకుంటాం, మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోతాం. ఇక్కడ ఒప్పుకుంటాం, ఇంటికి వెళ్ళాక మళ్ళీ మొదలెడతాం. ఇది కాదు. వీళ్ళకి దేవుడి కృప ఏం దొరకదు. దేవుని ఆశీర్వాదం ఇవి కూడా ఎవరు దీవించబడతారు, ఎవరు ఆశీర్వదించబడతారంటే ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కొరకు ముందుకు వెళ్ళేవాడు మాత్రమే దీవించబడతాడు. కానీ పేతురు పరిశుద్ధతను గురించి మాట్లాడుతూ, మనం గతంలో ప్రభునందు విశ్వాసం ద్వారా ఎటువంటి అనుభవాలు పొందామో 3:12 వరకు చెప్తూ, అలాగా రక్షించబడిన మనం ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నాం కనుక మనము ఈ పరిశుద్ధత అనే ప్రవర్తనను మనము కలిగి ఉండాలి. కనుక నిబ్బరమైన బుద్ధి, ఆత్మ నిగ్రహముతో మీ మనసు అనే నడుము కట్టుకుని సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉండండి. ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండండి. విధేయత కలిగి జీవించండి. దేవుని భయముతో బ్రతకండి. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకో. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకో. ప్రియులారా, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడిన దేవుని రాక కొరకు ఎదురు చూస్తున్న మన జీవితంలో, మన కుటుంబాల్లో పరిశుద్ధతను కాపాడగలుగుతున్నామా? పవిత్రతను కాపాడగలుగుతున్నామా? దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తున్నామా? దేవుని కొరకు విధేయులుగా బ్రతుకుతున్నామా? దేవుని భయం మనలో అసలు ఉన్నదా? నిజంగా దేవుని భయం ఉంటే వాక్యానికి వ్యతిరేకమైన క్రియ మనం చేస్తున్నప్పుడు గుండె కొట్టుకోదా? ఒక్కసారి పరిశీలన చేసుకున్నాం. దేవునికి విరోధమైన జీవిత విధానం, దేవునికి ఇష్టం లేని జీవిత విధానం, దేవుడు అసహించుకునే జీవిత విధానం ఇంకా 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 మనం పెట్టి పోషిస్తున్నామా? జాగ్రత్త సుమి. ఈరోజు దేవుడు నీకు ఇచ్చాడు, రేపు లేకపోవచ్చు. ఈరోజే ప్రభువు నీకు ఇచ్చాడు కాబట్టి ప్రభు ఎదుట నీ జీవితాన్ని కళంకము లేనిదిగా కడుగుకో. దేవుని వాక్యం అనే ఉదకము ద్వారా నీలో ఉన్న కళంకాన్ని కడిగి వేసుకుని పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగి ప్రభువుని మనం సంధించాలి. ప్రభువుని మనం ఎదుర్కోవాలి. ఇదిగో ఆయన త్వరగా రాబోతున్నాడు. మనస్సు కట్టుకొనుట, నడుము కట్టుకొనుట, సిద్ధపాటు త్వరగా జరిగిపోతున్నాయి లోకంలో కార్యాలు. ఎక్కడికి తీసుకెళ్తాను ఇవన్నీ అంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు. సిద్ధపడు. నీవు మనమందరం కూడా సిద్ధపడాలి. ఇంకా రక్షణ లేని వారు ఉన్నారా? నిర్లక్ష్యం చేయకండి. యేసు ప్రభు నీ పాపముల కొరకై ఎంతగా శ్రమపరచబడ్డాడు, బాధించబడ్డాడు, కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. పాపభారమును సిలువను ఎత్తి కల్వరి వరకు వెళ్ళి కల్వరిలో 3 రేకుల చేత కొట్టబడి ఆయన రక్తమంతా నీ కొరకే కదా దారపోశాడు. నీ రక్షణ కొరకు ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఎంతకాలం రక్షణ నిర్లక్ష్యం చేస్తావు? ఇప్పుడైనా ప్రభునందు విశ్వాసం ఉంచి, ప్రభువా నేను పాపి, నా పాపాలు క్షమించు, రక్షించు. నీ శిలువ రక్తంలో నా ప్రతి పాపము కడిగా నన్ను పరిశుద్ధుడిగా చేయని ప్రార్థన చేయి. పరిశుద్ధపరచబడిన మనము దేవుని కొరకు కడవరకు పరిశుద్ధంగా జీవించడానికి దేవుని ఆత్మ నడుపుదల కింద మనం ముందుకు సాగిపోవడానికి దేవుని సహాయం కోరుకుందాం. ప్రార్థన.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమయుడా, మీకు స్తోత్రాలు. మీరు అందించిన మీ వాక్య తలంపుల కొరకు వందనాలు. మీ కొరకు నిరీక్షిస్తున్న మేము ఏ విధంగా జీవించాలో మాకు జ్ఞాపకం చేశారు. అటు ఆత్మీయ అనుభవాలు మా జీవితంలో కలిగి మిమ్మల్ని ఎదుర్కొని కృప మాకు అనుగ్రహించమని, చేరువచ్చిన వారిని దీవించండి. వీడియో చూస్తున్న వారి జీవితంలో కూడా గొప్ప ఆత్మ సంబంధమైన కార్యాలు, ఉద్యోగాన్ని మీరే జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము ప్రియ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.